అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రవళిక గారు. అక్కతో మాట్లాడదాం. అంతకంటే ముందు ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అక్క. నమస్తే అక్క. ఆషాఢ మాసం ప్రారంభం అయిపోతుంది. ఈ జూలై 15th నుంచి ఉంది. సో ముఖ్యంగా ఆషాఢ మాసం అనగానే మన తెలుగింటి వారందరికి గుర్తుకొచ్చేది గోరింటాకు. అసలు చాలా సంబరంగా పెట్టుకుంటుంటారు. ఎన్ని కోన్స్ ఉన్నా, రెడీమేడ్ కోన్స్ ఎంత ఉన్నా ఆకుతో తెంపింది మాత్రం ఖచ్చితంగా ఆషాఢంలో పెట్టుకోవాలని మా అమ్మ వాళ్ళు మాకు కూడా నేర్పిస్తున్నారు. ఇప్పటికీ ఆచారం పోలేదు. నిజంగా ఎందుకు ఆషాఢంలోనే పెట్టుకోవాలి? ఆషాఢం తర్వాత శ్రావణ మాసం కూడా వస్తుంది, కార్తీక మాసం కూడా ఈ మాసాలలో పెట్టుకుంది. ఆషాఢ మాసంలోనే ఎందుకు గోరింటాకు పెట్టుకోవాలంటారు? ఒక్కసారి. అందరికీ నమస్కారం. ఆషాఢ మాసంలో గోరింటాకు అసలు ఎందుకు పెట్టుకుంటారు అంటే, ఆ గోరింటాకు అనేది లక్ష్మీప్రదం. ఏ ఇంట్లో ఆడపిల్ల ఉంటుందో ఆ ఇంట్లో గోరింటాకు అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. మామూలుగా ఏంటంటే పూర్వకాలం అంటే మా నానమ్మల అత్తగారులు ఆ టైంలో ఏంటంటే, మా నానమ్మ నాకు చెప్పింది. ఓకే, ఏం చెప్పారంటే, అసలు ఆ టైంలోట ఈ గోరింటాకు పెట్టుకున్నాక అది రంగు తగ్గిపోతుంది అన్నప్పుడు మళ్ళీ వెంటనే గోరింటాకు పెట్టుకునేవారట. అంటే ఎప్పుడు ఉండేది గోరింటాకు చేతికి? ఎప్పుడు ఉండేది. అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటాం చూడు మనం వెంకటేశ్వర స్వామిని. అలాగే ఆడవాళ్ళు ఇప్పుడు మనం అమ్మవారి ఫోటో చూస్తాం. అమ్మవారి ఫోటోలో ఏముంటుంది? అమ్మవారి చేతులు ఎప్పుడు ఎర్రగా ఉంటాయి, కాళ్ళకి పారానే ఉంటుంది. అలాగే ఆ ఇంటి లక్ష్మి అంటే భార్య అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, మనవరాలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అందరికీ కూడా గోరింటాకు ఉండేదట. కాలక్రమేణా ఏంటంటే దాన్ని రుబ్బుకోవడము, దాన్ని తెచ్చుకోవడము, బాగు చేసుకోవడంతో అది తగ్గిపోయింది. మా అమ్మ వాళ్ళ కాలం నాటికి, మా కాలం నాటికి స్పెసిఫిక్ గా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే పెట్టుకోవడం. కోన్స్ వచ్చేసాక నువ్వు అన్నట్టు ఆకు అనేది మనకి ఎక్కడా కనిపించట్లేదు. కానీ ఆషాఢ మాసంలో మాత్రం స్పెసిఫిక్ గా కొంతమంది ఆకు ప్రిఫర్ చేస్తున్నారు, అది మాత్రమే పెట్టుకుంటున్నారు. ఏదైనా గోరింటాకు కదా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ కొంతమంది ఆకు అయితే పెట్టుకుంటున్నారు. ఆకు ఏంటంటే మనకి వేసంకాలం అయిపోయి వర్షాకాలం వస్తుంది. వేసంకాలంలో మనకి ఏంటి, ఒళ్ళు మనం తిన్న ఆహారాలు, ఆవకాయలు, మాగాయలు, మామిడి పళ్ళు మన శరీరాన్ని వేడి చేస్తుంది. వేడి నుండి కొంచెం చలవ చేయడానికి గోరింటాకు అనేది పెట్టుకుంటారు. ఎంత లక్ష్మీప్రదంగా మన పురాణాలు, మన ఆచారంగా గోరింటాకు ఎంత ప్రాధాన్యతో, సైన్స్ పరంగా కూడా గోరింటాకుకి అంత ప్రాధాన్యత ఉంది. సో అందుకుని ఏం చేస్తారు, ఆషాఢ మాసం వచ్చేసరికి ఈ గోరింటాకు పెట్టుకుని అందరికీ పెట్టుకుని, మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే, మనం గోరింటాకు ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను రా, నేను గోరింటాకు పెట్టుకోవాలి అని అంటే ఒక 3 ముత్తైదువులకో 5 ముత్తైదువులకో బొట్టు పెట్టి ఇంత గోరింటాకు వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత నేను గోరింటాకు పెట్టుకుంటా. ఓహో, ఈ ఆచారం ఉంది. లక్ష్మీప్రదం కదా. ఇప్పుడు మనం తాంబూలం ఇస్తాం, పసుపు కుంకం ఇస్తాం. పసుపు కుంకం అంటే లక్ష్మీప్రదం. అవును, గోరింటాకు కూడా అంతే కదా, ఎర్రగా పండుతుంది కదా. అమ్మా నేను ఇచ్చుకున్నా, 3 లక్ష్ములకి ఇచ్చుకున్నా, ఆ తర్వాత నేను పెట్టుకుంటా. కొంతమంది ఏంటంటే వాళ్ళు పెట్టుకుని ఇస్తారు, అది ఉంది. ఒక్కొక్క దాన్ని బట్టి ఇప్పుడు మా ఇంట్లో మా నానమ్మ వాళ్ళందరూ ఏంటంటే, మా నానమ్మ అయితే ఇచ్చేవారు. ఒక 5 ముత్తైదువుల్ని పిలిచి పసుపు కుంకం ఇచ్చి గోరింటాకు ఇచ్చి పంపించేవారు. అంటే అది మొత్తం చేతులకు సరిపోతుందా అని కాదు, శాస్త్రానికి ముత్తైదువులకి ఇచ్చుకుని ఇచ్చేవారనమాట. ఆ ఆచారం ఉంది. అలాగా లక్ష్మీప్రదము. దీంతో పాటు ఆషాఢ మాసం అనేది గోరింటాకు. ఆషాఢ మాసం అంటే ఏదో ఆ మాసంలో పెళ్లిళ్ళు, శుభకార్యాలు అవి చెయ్యరు గాని దీనికి ఒక కథ కూడా ఉంది. అవును, ప్రతి ఆచారానికి ఒక కథ కూడా ఉంటుంది మన తెలుగు వాళ్ళకి. మరి ఈ ఆషాఢ మాసంకి ఏదైనా కథ ఉందా? కథ ఉంది. అంటే ఇది సింపుల్ గా చెప్తాను, పురాణాల్లో ఉన్న కథే. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్కలాగా ఉంది అది. సతీదేవి దహనం అయిపోయిన తర్వాత, సతీదేవి వెళ్ళిపోయిన తర్వాత పార్వతీ అమ్మవారు పుడతారు కదా. పార్వతీ అమ్మవారు వాళ్ళ స్నేహితులతో, మనం చెలికత్తలు అంటారు, మనకి అర్థమయ్యే భాష, స్నేహితులతో ఆడుకుంటూ ఉన్నప్పుడు అమ్మవారికి అక్కడ ఏదో తగులుతుంది చేతికి. తగిలినప్పుడు రక్తం బొట్టు కింద పడి ఆ రక్తం బొట్టు నుండి ఈ చెట్టు వచ్చింది అని కొన్ని పుస్తకాల్లో ఉంది. పార్వతీ అమ్మవారి రక్తం. పార్వతీ అమ్మవారి రక్తం. ఇప్పుడు పడము చేతికి దెబ్బ తగిలింది,
దెబ్బ తగిలినప్పుడు అక్కడ రక్తం బొట్టు పడింది. రక్తం బొట్టు పడితే అక్కడ నుండి ఒక మొక్క మొలిచింది. ఆ మొక్క ఏమైంది, చిన్నగా మొలుస్తూ ఉంది. ఆ మొక్క కొంచెం కాండం వచ్చి పెద్దగా అయిన తర్వాత గోరింటాకు పార్వతీ అమ్మవారిని అడుగుతుందట, అమ్మా నీ నుంచి నేను వచ్చాను, నాకేదన్నా ఒక ఫలితాన్ని ఇవ్వు, నాకేదన్నా ఒక పుణ్యాన్ని ప్రసాదించు అని గోరింటాకు అడుగుతుందట. అడిగితే పార్వతీ అమ్మవారు గోరింటాకుకి వరం ఇస్తారట, మీ ఆకుని ఎవరైతే కోసుకుని పెట్టుకుంటారో వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం, నా అనుగ్రహం కలుగుతుంది. ప్రత్యేకంగా ఇది ఆషాఢ మాసంలో ఇలా అమ్మవారు ఆడుకుంటున్నప్పుడు జరిగింది కాబట్టి ఆషాఢ మాసం ప్రత్యేకంగా పెట్టుకుంటే వాళ్ళకి అన్ని శుభకార్యాలు జరుగుతాయి, వాళ్ళల్లో లేదు అన్న లోటు ఉండదు అని చెప్పారట అమ్మవారు. ఇది ఒక బుక్ లో ఉంది. ఇప్పుడు ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్కలాగా ఉంటుందిరా. ఒక బుక్ లో ఉన్న కథ ప్రకారము గోరింటాకుకి ఆ ఫలితం, ఆ వరం అనేది అమ్మవారు పార్వతీ అమ్మవారు ఇచ్చారనమాట. అంటే అప్పుడు గోరింటాకు ఆ వరాన్ని తీసుకుని ఆషాఢ మాసంలోనే ఆవిడ పడ్డం, ఆవిడకి దెబ్బ తగలడం, అక్కడ నుండి మొక్క రావడం, ఆ మొక్కకు కొంచెం వచ్చి ఆ మొక్క ప్రాణం పోసుకోవడం, ఆ మొక్క వరం అడగడం అమ్మవారిని. అప్పుడు ఇదంతా ఆషాఢ మాసంలో ఈ మొక్క స్టార్ట్ అయింది కాబట్టి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే ఈ విశిష్టత అని చెప్పారట అమ్మవారు. అప్పుడు శివుడికి కూడా శివుడు ఏమన్నారట, ఓకే ఓకే అంటే అది మన భాషలో చెప్తున్నాను నేను. శివుడు ఏమన్నారట, నిజమే, ఏ ఆషాఢ మాసంలో ఎవరైతే గోరింటాకు పెట్టుకుంటారో ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, ఆడవాళ్ళు పెట్టుకుంటే లక్ష్మీప్రదం, మరి మగవాళ్ళు పెట్టుకోవాలి ఎందుకు అని అడగచ్చు మీరు. మగవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి వేడి చేస్తుంది కదా, వాళ్ళకు కూడా, వాళ్ళు ఆవకాయలు మాగాయలు వేసంకాలం నుండి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళకు కూడా వేడి చేస్తుంది కాబట్టి వాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకునేవారు పూర్వకాలంలో. ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదు కానీ ఇప్పుడు నార్మల్గా ఒక చందమామలాగా కూడా పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే గోరింటాకు మనం చేతులకి పెట్టుకునే ముందు అరికాళ్ళకి పెట్టుకోవాలి ఆడవాళ్ళు. ఎందుకనక ఐదోతనం అంటారు. ఇప్పుడు ముత్తైదువులు ఐదోతనం మనం వింటూనే ఉంటాం కదా, అందుకుని అరికాళ్ళకి, 2 అరికాళ్ళకి ఖచ్చితంగా, ఇప్పుడు ఇది కాలనుకో, ఈ మధ్యస్థంలో గోరింటాకు అనేది పెట్టుకోవాలి. చిన్న చందమామ పెట్టుకుంటే అది ఐదోతనం లెక్క. ఖచ్చితంగా చేతులకి కాళ్ళకి మొదలు పెట్టే ముందు అరికాళ్ళకి పెట్టుకుని మొదలు పెడితే వాళ్ళు ఉన్నంత కాలం ముత్తైదువుగా ఉండి వెళ్తారు అని శాస్త్రవచనం ఉంది. అందుకుని అది కూడా పెట్టుకుంటూ ఉంటారనమాట. ఆషాఢ మాసం కాదు, శ్రావణ మాసం కాదు, ఎప్పుడూ కూడా ఆడపిల్ల అంటే ఇది. ఈ కథ ప్రకారము ఆషాఢ మాసానికి ఇంత ప్రాముఖ్యత వచ్చిందన్నమాట. చాలా మందికి కూడా ఒక డౌట్ ఉంటుందక్క, ఆషాఢ మాసం కదా, మరి ఎప్పుడు పెట్టుకోవాలి, ఆషాఢ మాసంలో పెట్టుకోవచ్చా, ముందే ఇప్పుడు జ్యేష్ఠ మాసం నడుస్తుంది కాబట్టి ముందే పెట్టుకోవాలా, లేకపోతే మధ్యలో ఎప్పుడైనా పెట్టుకోవచ్చా, ఏమన్నా మంచి రోజులు ఉంటాయా? అలా ఏముండవు నాన్న. ఇప్పుడు ఒకటిరా, మనకు తెలుసు ఆషాఢ మాసం అని, వెళ్ళి చెట్లు కోసేసుకుంటూ ఉంటాం, మనకి ఎప్పుడు దొరికితే అప్పుడు. ఆషాఢ మాసం అంతా ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు, ఇది అది అని ఏమీ లేదు, మన వెసులుబాటు, మనకు కుదిరిన టైంలో. ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, కాలేజీలకు వెళ్ళిపోతారు, గంటలు కూర్చోవాలంటే కూర్చోరు, వాళ్ళు ఆదివారం ప్రిఫర్ చేస్తారు, అవునా, హాలిడేస్ లో ప్రిఫర్ చేస్తారు, పెట్టుకోవచ్చు. కానీ ఆషాఢ మాసం ఆడపిల్ల ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి, ఇది పక్కా. ఈ గోరింటాకు కాకుండా ఇప్పుడు కోన్స్ వస్తున్నాయి కదా, ఇది పెట్టుకోవచ్చు అంటారా? మరి కోన్స్ విషయానికి వస్తే ఎవరిష్టం వాళ్ళది, దానికి మనం ఏమీ చేయలేము. కానీ దానికంటే ముందు ఆకు పెట్టుకోవడమే బెటర్ అంటారు. ఇప్పుడు సరే, ఆకు ఇష్టం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు అరికాలకు పెట్టుకోండి, చేతులకి కోన్ పెట్టుకోండి. శాస్త్రం ఏం చెప్పింది? ఇప్పుడు కొంతమందికి కాళ్ళకి పసుపు రాసుకుంటే పడట్లేదు, ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల, మనకి కెమికల్స్ వల్ల పడట్లేదు, వాళ్ళు ఏం చేస్తారు, గోళ్ళకి రాస్తారు, ఒక బొటన వేలికి రాయండి చాలు అంటారు, అవునా? ఇది కూడా అంతే, కానీ పెట్టుకోవాలి. అక్క, మొత్తం మీద మాకు తెలియని మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ నాన్న, ధన్యవాదాలు.